ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం. పరిసరాల పరిశుభ్రత పాటిద్దాం, దోమలను నివారిద్దాం. శ్రీగిరిపల్లి వైద్యాధికారి డాక్టర్ బల్బీర్ సింగ్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శ్రీగిరిపల్లి పరిధిలోని బస్తీ దవాఖానా కోటమైసమ్మ బస్తీ దవాఖానా వద్ద జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం శ్రీగిరిపల్లి వైద్యాధికారి డాక్టర్ బల్బీర్ సింగ్ మాట్లాడుతూ, మన ఇంటి పరిసరాలను మురికి నీరు గుంటలు లేకుండా పరిశుభ్రత ఉంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈరోజు మే 16 మన గజ్వేల్ మండలంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం జరగడం జరుగుతుంది. ఈ జాతీయ డెంగ్యూ దినోత్సవం రోజు మనకి థీమ్ ఏంటంటే డెంగ్యూ నివారించడానికి మనకు ఏంటంటే థీమ్ నీటి నిల్వలను పరిశీలించండి, పరిశుభ్రపరచండి, తొలగించండి. అంటే మనం ఏంటంటే ఇంగ్లీష్లో క్లీన్ రిమూవ్, మనకి ఏంటంటే మనకి కవర్. మన ఇంట్లో వాటర్ అనేది స్టాగ్నెంట్ కాకుండా, అంటే నీరు నిలవకుండా నీటిలో తొలగించడం వల్ల మనకి డెంగ్యూ దోమలని మన ఇంట్లో రాకుండా మన ఇంటి చుట్టుపక్కల రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఏంటంటే మనం మంగళవారం, శుక్రవారం రోజు ఫ్రైడే డే కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం రోజు ఏంటంటే మనకి ఇంటి లోపల, ఇంటి బయట, ఇంటి చుట్టుపక్కల మన కొబ్బరి చిప్పలు, మన టైర్లు, ప్లస్ ఐస్ క్రీమ్స్, గ్లాసులు, కప్స్, ప్లస్ పాత మనకి ఇంటి టెర్రస్ పైన పాత కూలర్లు పెట్టేసేసి అలా వాటర్ ఎక్కడెక్కడైతే మన నీళ్ళు స్టాగ్నెంట్ అవుతుంది, నీళ్ళు జమ అవుతుంది, అక్కడ ఈ డెంగ్యూ లార్వా అనేది బ్రీడింగ్ చేస్తుంది. బ్రీడింగ్ చేసి డెంగ్యూ దోమలు తయారైతాయి. తయారైన చుట్టుపక్కల అన్ని మన ఇంటి చుట్టుపక్కల, ఇంటి లోపల, ఇంటి బయట అన్ని డెంగ్యూ దోమలు పుట్టి అందరికీ కుట్టడం జరుగుతుంది. దీనికి మనం ఏంటంటే ఈ వాటర్ ఈ నీటి నిల్వలు లేకుండా చేస్తే ఆటోమేటిక్ ఈ లార్వా స్టేజ్ అని మనం డెంగ్యూ దోమలని మనం తొలగించవచ్చు మనం. సో ఎందుకంటే మనకి ఈ ఫ్రైడే డే కార్యక్రమం కరెక్ట్ మనకు అందరూ మీరు మీ సహాయకాన్ని అందరి సహకారంతో మనం ఈ ఫ్రైడే డే కార్యక్రమాన్ని మనం బలవంతంగా చేసుకుంటే ఈ డెంగ్యూ దోమలను మన ఇంటి చుట్టుపక్కల లేకుండా మనం కాపాడుకోవచ్చు. ఏంటంటే డెంగ్యూ దోమలు మనం కుట్టకుండా మనం కాపాడుకుంటే మనకి డెంగ్యూ నుంచి నివారించడానికి మనకి ముఖ్య కారణం ఉంటుంది. ఈ డెంగ్యూ దోమలు కుట్టడం వల్ల మనకి జ్వరం, హై గ్రేడ్ ఫీవర్, మనకి జ్వరం ఉండడం, జాయింట్ పెయిన్స్ వచ్చుడు, మన శరీరం మీద ర్యాష్ వచ్చుడు, ప్లస్ వామిటింగ్ సెన్సేషన్, ప్లస్ బ్లీడింగ్, అట్లా మన ముక్కులకి వెళ్ళి బ్లీడింగ్, ఇట్లా నోట్లకి వెళ్ళి గమ్స్లకి వెళ్ళి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకి ఈ డెంగ్యూ దోమలకి మనకి డెంగ్యూ వ్యాక్సిన్కి మందు లేదు, డెంగ్యూ వ్యాధికి మందు లేదు. దీనికి నివారించడమే డెంగ్యూ దోమలు లేకుండానే మనం కాపాడుకుంటే మనకి దీనికి మనకి దోమలను మన ఇంటి లోపల రాకుండానే కాపాడుకుంటేనే మనకి దీని నుంచి నివారణమే ఉంది డెంగ్యూ దోమలతో. సో అందరికీ మన గజ్వేల్ ఒక్క డెంగ్యూ దోమ కూడా లేకుండా, మన పరిశుభ్రత నీటి దోమ లేకుండా చేసుకుంటే మనం ఈ డెంగ్యూ దినోత్సవం ఈరోజు కార్యక్రమంలో అందరికీ అవేర్నెస్ కూడా జరిపించడం జరిగింది. సో అందరికీ పాటించి డెంగ్యూ దోమలు మన ఇంటి లోపల పుట్టకుండా చూసుకోండి.